లాయర్ గారు ఉన్నారు సార్, కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. యువర్ ఆనర్, ఇది క్లియర్ కట్ కేసు. ఆవిడ ఏ తప్పు చేయలేదు అనడానికి ఆధారాలు లేవు. ఆవిడ తరపున వాదించడానికి లాయరు లేడు. కాబట్టి లాయర్ గారు ఉన్నారు సార్. మా అమ్మ తరపున వాదించడానికి లాయర్ ఉన్నారు సార్. గుండమ్మ గారి తరఫున వాదించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. ఎవరమ్మా ఆవిడ? మా బస్తీలోనే ఉంటుందండి. పేదవాళ్ళ తండగా ఉండి ఎన్నో కేసులు గెలిపించి న్యాయం చేసింది ఆవిడ. ఎప్పుడైతే మీరు లాయర్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని అన్నారు, ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటి అని ఆలోచించి ఆవిడికి కాల్ చేశాను. చాలా మంచి పని చేశావమ్మా. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. అసలు కేసు ఏంటో తెలుసా మీకు? కేసు ఏంటో మాకు తెలుసు పీపీ గారు, అందుకే వచ్చింది. ఇదేంటి ఈవిడ ఎంట్రీ ఇచ్చింది? ఎవరెంట్రీ ఇస్తే ఏంటి మమ్మీ? ఆ గుండమ్మకి ఫేవర్గా ఒక్క ఆధారం కూడా లేదు కదా. ఉన్న ఆధారాలు ఆ అమ్మాయిలు. వాళ్ళని మనం లాక్ చేసేసాం. ఇంకేం వాదిస్తుంది? యువర్ ఆనర్, ఈ కేసులో ఒక నిరపరాధిని దోషిని చేసే ప్రయత్నం జరుగుతోంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. గౌరవనీయులైన లాయర్ గారు ముద్దాయి తరపున వాదనలు నిరూపించకుండానే ఆవిడ నిరపరాధి అని స్టేట్మెంట్ తప్పుడు కేసు పెట్టారేమో అని మాకు అనిపించవచ్చు కదా. ఏ మేము అలా అనుకోకూడదా? సుమలత గారిని బోన్లోకి పిలవండి. సుమలత, సుమలత, సుమలత. చూడండి సుమలత గారు, గతంలో మీరు కాలేజీ రన్ చేసిన అనుభవం ఉందా? అంటే ఈ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోక ముందు. లేదు. అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అన్నట్టు మీరు ఈ సిటీలో అన్ని కాలేజీల సిండికేట్ కి చైర్పర్సన్ అనుకుంటా? అవును. నా తెలివితేటలు, నా సమర్థత, నా పాలసీలు నచ్చి వాళ్ళందరూ నన్ను చైర్మన్గా ఎంచుకున్నారు. గుడ్. యాక్చువల్గా ఏ కాలేజీలోనూ ట్యూషన్ అన్న కాన్సెప్ట్ ఉండదు. మరి మీ కాలేజీలో ఏంటి కొత్తగా? కొత్తగా ఉందని మీరే అంటున్నారుగా. ఓ, కొత్తదనం కోసం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా? కాదు, మా కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్ ర్యాంక్ హోల్డర్ అవ్వాలని, వాళ్ళు బాగా చదువుకోవాలని. అవును, మీ కాలేజీలో అందరూ ఆల్మోస్ట్ ఆల్ యావరేజ్ స్టూడెంట్సే అంట కదా. ఎప్పుడు మీ కాలేజ్కి ర్యాంకులే రావంట కదా. ఎవరు చెప్పారు? సిటీలో ఎంక్వైరీ చేసుకోండి. మా కాలేజ్ స్టూడెంట్సే టాప్ ర్యాంక్ లో ఉంటారు. అంటే
మీ కాలేజ్లో ఎడ్యుకేషన్ బాగున్నట్టే కదా? మరి మీ కాలేజ్లో ఎడ్యుకేషన్ బాగున్నప్పుడు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ టాప్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ట్యూషన్స్ ఏంటి? ర్యాంకులు వస్తున్నాయని బాధ్యత లేకుండా వదిలేసే అలవాటు నాకు లేదు. నా స్టూడెంట్స్ ఇంకా బాగా చదువుకోవాలి అనుకున్నాను. అందుకే ఈ కాన్సెప్ట్ తెచ్చాను. వాళ్ళు ఇంకా బాగా చదువుకోవాలన్న ఉద్దేశం మంచిదే, కానీ బయట చాలా మంది ట్యూషన్స్ చెప్తున్నారు కదా. చెప్తున్నారండి, కానీ ట్యూషన్కి వెళ్తున్న వాళ్ళెంతమంది? ట్యూషన్ కని చెప్పి బయటకు వెళ్తున్న వాళ్ళెంతమంది? సినిమాలకు వెళ్తున్న వాళ్ళెంతమంది? మీరు చూడట్లేదా? సో బయట ట్యూషన్ కంటే స్టూడెంట్స్ కి చదువుకునే అవకాశం తక్కువ ఉంది. కాలేజీలో ట్యూషన్స్ పెడితే కాలేజ్ అంటే భయం, లెక్చరర్స్ అంటే రెస్పెక్ట్.